సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో నుంచి కొన్ని శ్రేష్టమైన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 58వ వచనం మూల వచనం నేను చదువుతాను. చక్కగా అందరూ ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 58వ వచనం. పౌలు అతనిని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడు అని అడుగుగా, దావీదు, నేను బేత్లెహేమీయుడైన యెషయను నీ దాసుని కుమారుడినని ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రార్థన చేసుకుందామండి. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడే దేవుడు కదా. దేవా, నాతో మాట్లాడని ప్రార్థన చేయండి అందరూ. ఈ స్వరం నాకు వినిపించయ్యా. బయట కూర్చున్న వారికి లోపల స్థలాలు ఉన్నాయి, ప్రేమతో ఆహ్వానిస్తున్నా. అవకాశం ఉన్నవారు వచ్చి చక్కగా మీరు ఆసక్తిగా దేవుని వాక్యం వినాలి అనుకుంటే లోపలికి వచ్చి కూర్చోవచ్చు. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవుని మందిరంలోకి వచ్చున్నాం. We are in the presence of God. Our God is very much willing to talk to us. మన దేవుడు మనతో మాట్లాడటానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో మన ప్రార్థన ఏంటంటే, లార్డ్ స్పీక్ అంటు మీ. ప్రభా, మీ మెల్లని స్వరము నాకు వినిపించండి, నాతో మాట్లాడండి. మీ సేవకుని మీ సిలువ చాటున మరుగుపరచండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. ప్రభా, నాతో మాట్లాడయ్యా. యేసయ్యా, నాతో మాట్లాడు. మీరు మాట్లాడితే నేను బ్రతుకుతాను తండ్రి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా దేవా, సంఘముగా సమిష్టిగా ఈ పరిశుద్ధాదివారం మీ సన్నిధికి వచ్చినామయ్యా. మీ మెల్లని స్వరముతో మా ప్రాణములను తెప్పరిల చేయండి. మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంత్రం ప్రత్యేకమైన ప్రార్థన కూడిక 5 గంటలకు పరీక్షలు రాసే విద్యార్థుల కొరకు, తల్లిదండ్రుల కొరకు కూడా, మీ పిల్లలు పరీక్షలు రాస్తుంటే మీ పిల్లల కొరకు, మీకోసం కూడా ఒక అద్భుతమైన సందేశము, పరీక్షలు రాసే వారికి తెలుసుకోవాల్సిన అద్భుతమైన మెలకువలు దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం 21:31 మీద చాలా అద్భుతమైన ధ్యానం. సాయంత్రం 5 గంటలకు ఆరాధన ఉంటుంది. యవనస్తులందరూ, పరీక్షలు రాస్తున్న బిడ్డలందరూ, ఒకవేళ మీ పిల్లలకి లేకపోతే తల్లిదండ్రులందరూ ఖచ్చితంగా సాయంత్రం జరిగే ప్రత్యేక పరీక్షల కొరకైన ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసి సంఘం తరపున మీకు ఒక పెన్ను కూడా ఇస్తాము మీ పిల్లల కోసం. కాబట్టి అందరూ సిద్ధపడి సాయంత్రం 5 గంటలకు, 5 గంటల కంటే 5 గంటలకే మీరు వస్తే చక్కగా పాటలు, ఆరాధన, తర్వాత దేవుని వాక్యం, ప్రార్థన చేసి మిమ్మల్ని పంపిస్తాము మీ పిల్లల కొరకు. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సాయంత్రం 5 గంటల వరకు 5 గంటలకు పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు మన అంశము చెప్పండి, ఏంటిది? జయించుము. చెప్పాలి గట్టిగా. ఏం చెప్పండి?
జయించుము. జయించాలి మనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వేటిని జయించాలో ముందు కొన్ని విషయాలు మీతో చెప్తాను. తర్వాత దావీదు జయించిన 5 విషయాలు దేవుని వాక్యంలో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఏమి జయించాలి దేవుని బిడ్డలంగా? చాలామంది క్రైస్తవులు దేవుని బిడ్డలని చెప్పుకునే వాళ్ళు ఈ రోజులో జయ జీవితంలో లేరు, ఓటమిలో ఉన్నారు. చాలా విచారకరం అండి. ప్రభు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే మనం జయించాలి. చెప్పండి, ఏం చేయాలి మనం? మీ ప్రక్కన వాళ్ళతో చెప్పండి, నీవు జయిస్తున్నావా? ఆర్ యు ఓవర్కమింగ్ సిన్? నువ్వు పాపాన్ని జయిస్తున్నావా? నువ్వు జయిస్తున్నావా? జై జీవితం జీవిస్తున్నావా? బైబిల్ గ్రంథంలో మనం జయించాల్సిన కొన్ని విషయాలు చెప్తాం మీకు ఉపోద్ఘాతంగా. చూడండి, రోమా పత్రిక 12వ అధ్యాయం. త్వరగా చూద్దాం. అందరూ బైబిల్ తెరచి దేవుని మాటలు వినాలి. రోమా పత్రిక 12వ అధ్యాయం బాగా రాసుకోవాలి. 10 మందికి షేర్ చేయండి. మీరు వాక్యాన్ని 10 మందికి షేర్ చేయండి, తెలియపరచండి. రోమా పత్రిక 12వ అధ్యాయం మన యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యం మరలా అప్లోడ్ చేయబడుతుంది. పాస్టర్ ఫిలిప్ విఎన్కే యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని ధ్యానించండి. పదే తెలియపరుస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని బాగా శ్రద్ధతో వినండి, దీవించబడండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత ఏం జయించాలంట? కాబట్టి మొట్టమొదటిగా దేవుని బిడ్డలంగా మనం దేన్ని జయించాలంటే కీడును జయించాలి. చెప్పండి, ఏం జయించాలి? కీడును ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కీడు, ఎవరిని చూసినా కీడే. బాగా మాట్లాడేవారు కూడా లోపల కీడు పెట్టుకొని వస్తున్నారు. బాగుండే వాళ్ళు కూడా లోపల ఏదో కీడు చేయాలని, కీడు తలపెట్టుకోవాలని, కీడు ఆలోచిస్తూ వస్తున్నారు. అప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు జయించాలి. దేవుని బిడ్డలంగా మనం ఏటిని జయించాలి అంటే మొట్టమొదట కీడును జయించాలి. చెప్పండి, అందరూ దేన్ని జయించాలి? కీడును జయించాలి. కీడుగా కనబడే ప్రతి విధమైన కీడు, సమస్త విధములైన కీడు దేవుని బిడ్డలు జయించాలి. చాలామంది ప్రార్థనకు వస్తున్నారు కానీ హృదయంలో మేలు కంటే కీడు పెట్టుకొని వస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు చాలా ప్రమాదం. బైబిల్లో ఒక మాట ఉంది, కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదంట. కీడు చేయువాని ఇంట నుండి ఏం తొలగిపోదు? కీడు తొలగిపోదు. కాబట్టి హామాను కీడు చేయాలనుకున్నాడు, హామానుకే ఆ కీడు మూడింది. కీడును చేయించాలి. దేవుని బిడ్డలు మేలే చేయాలి కానీ ఎవరికి కలలోనైనా ఇలలోనైనా ఎప్పుడు కూడా కీడు ఆలోచించకూడదు, కీడు చేయకూడదు. కాబట్టి కీడు జయించాలి. రెండవది యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఇవి ఉపోద్ఘాతంగా నేను చెప్తున్న విషయాలు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతున్నాను. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అంటే ప్రభువులోకి వచ్చిన దేవుని బిడ్డలందరూ యేసుక్రీస్తునందు విశ్వసించి ప్రభువులో తిరిగి జన్మించిన మనందరం దేన్ని జయించాలి? లోకమును జయించాలి. రెండవది దేన్ని జయించాలి చెప్పండి? లోకమును జయించాలి. లోకము దాని ఆశ గతించిపోయే రోజుల్లో ఉన్నాం. లోకాన్ని జయిస్తున్నావా? లోక సంబంధమైన జీవితాన్ని జయిస్తున్నావా? లోకమును జయించాలి. చాలామంది దేవుని బిడ్డలు ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ దేన్ని జయించలేకపోతున్నారు? లోకాన్ని జయించలేకపోతున్నారు. మీకు ఒక మాట చెప్తా కదా నేను. లోతు భార్య ఏం ఆశించింది? లోకాన్ని ఆశించి వెనుదిరిగి ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది కదండి. ఉప్పు పట్టుకున్నప్పుడల్లా స్త్రీలైనా పురుషులైనా ఎవరు గుర్తుకు రావాలి మనకి? లోతు భార్య గుర్తుకు రావాలి. లోకాన్ని జయించాలి. దేవుని బిడ్డలు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ, ప్రభువులో తిరిగి జన్మించిన వారందరూ లోకమును జయించాలి. లోకమును జయించాలి. మూడో విషయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండము
13వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదమో, దాన్ని స్వాధీనపరుచుకుందామో, దాన్ని జయించుటకు మనకి మన శక్తి చాలుననేనో. చూడండి, మొదట స్వాధీనపరుచుకుందామో, తర్వాత జయించుదమో. ఎంత చక్కటి మాటలు చూడండి. కాలేమంటున్న మాటలు, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు అంటే అపనమ్మికను జయించాలి. చాలామంది ఇశ్రాయేలీలు కనాను చూచి వేగులకు వెళ్ళిన వారు ఏడుస్తూ దిగులు పడుతుంటే, కాలేబు విశ్వాసం దేవున్నాడు తెలుసా, దాన్ని జయించుటకు మనకేం చాలు? శక్తి చాలు. వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకుందాం, జయిద్దాం. అపనమ్మికను జయించాలి. ఇంకా చాలామంది దేవుని బిడ్డలు ప్రభు దగ్గరికి వస్తున్నారు, కానీ దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము అపనమ్మికను జయించాలి. యేసయ్య అంటాడు కదా, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. యేసు ప్రభు అన్నాడు, మాట గుర్తుపెట్టుకోండి, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటే వాళ్ళు ఏమన్నారు చెప్పండి? నమ్ముచున్నామయ్యా. అపనమ్మికను జయించాలి. యేసయ్య నిన్ను బాగు చేసే దేవుడు, యేసయ్య నిన్ను స్వస్థపరిచే దేవుడు, యేసయ్య నీకు ఉద్యోగం ఇస్తాడు, యేసయ్య నీకు ఆరోగ్యం ఇస్తాడు. అలాగని శ్రమల్లో ఏం చేయాలి? ఫస్ట్ గారు శ్రమలు కూడా వస్తాయి, శ్రమలు కూడా జయించాలి, విశ్వాసముతో జయించాలి. కాబట్టి మన అపనమ్మికను మనం జయించాలి. 3 విషయాలు విన్నాం. ఒకటి, దేన్ని జయించాలి? కీడు జయించాలి. రెండవది దేన్ని జయించాలి? లోకమును జయించాలి. మూడవది అపనమ్మిక జయించాలి. 4వది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం నేను చదువుతున్నాను. చక్కగా చూడండి. పౌలు అక్కడ మాట, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండు నిమిత్తం. కాబట్టి 4వది బలహీనతను జయించాలి. చెప్పండి, ఏం జయించాలి? యేసు ప్రభు నమ్మిన బిడ్డలకు లోకంలో బలహీనతలు వస్తాయండి, రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. పాస్టర్ గారు, ఈ రోగం మమ్మల్ని ఏం చేస్తుందో అనుకోబాకండి. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును. చెప్పండి పక్కన వాళ్ళతో, దేవుని కృప నీకు చాలు. చెప్పండి పక్కన వాళ్ళతో, దేవుని కృప నీకు చాలు. గట్టిగా చెప్పండి. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నీ బలహీనత మీద నా కృప ఉంది. కాబట్టి బలహీనతలను జయించాలి. ఎప్పుడు కూడా రోగం గురించి దిగులు పడబాకండి, ఎప్పుడు కూడా అనారోగ్యం గురించి బాధపడబాకండి, వ్యాధి గురించి దిగులు పడబాకండి. దేవుని బిడ్డలు దాన్ని జయించాలి. దేవుని బిడ్డలు దాన్ని ఏం చేయాలి చెప్పండి? జయించాలి. బలహీనతలను జయించాలి. ఎందుకో తెలుసా? నేనెప్పుడు బలహీనుడనో పౌలు ఏమన్నాడు? అప్పుడే బలవంతుడు. ఎందుకండి? కారణం ఏంటి? క్రీస్తు శక్తి ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. బాగా రాత్రి అంతా తుమ్ములు, నాకు అస్సలు వాక్యం సిద్ధపడుతుంటే నా వల్ల కాలేదు. కానీ వచ్చే ముందు ఇదే ప్రార్థన చేసుకుని, ప్రభా నా కృప నీకు చాలన్నావుగా, నా కృప నీకు చాలన్నావుగా. కాబట్టి బలహీనతలను జయించాలి. 4వది దేన్ని జయించాలి చెప్పండి? బలహీనతలు జయించాలి. 5వది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. దేన్ని తుడిచేస్తాడంటే దేవుడు? చాలామంది నిట్టూర్పును జయించాలి. 5వదిగా నిట్టూర్పును జయించాలి. కన్నీళ్లతో ఉన్నారు, ఇంకా కన్నీళ్లతోనే కాపురం చేస్తున్నారు. దావీదు అన్నట్టుగా కన్నీళ్లతో నా పడక ఏమవుతుంది? కొట్టుకొని పోవచ్చు. ఎంతకాలం కన్నీళ్ళు అంటున్నా నేను? మీ ఆయన్ని దేవుడు పిలుచుకున్నాడు, మీ భార్యని దేవుడు పిలుచుకున్నాడు, మీ పిల్లల్ని దేవుడు పిలుచుకున్నాడు, మీ తల్లిదండ్రులు దేవుడు పిలుచుకున్నాడు. ఎంతకాలం ఏడుస్తావు? ఒకరోజు పరలోకంలో ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఆయన వారి కన్నుల, చెప్పండి,
ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తాడంట? తుడిచివేయును. కాబట్టి నిట్టూర్పును జయించాలి. ఏడవబాకు తల్లి. కన్నీళ్లతో ఉన్నావేమో, కన్నీళ్లతో కాపురం చేస్తున్నావేమో. చాలామందికి ఈ రోజుల్లో భయంకరమైన వేదన ఏంటంటే వాళ్ళ ప్రియులను కోల్పోయి ఏడుస్తూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు, గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ఏడవద్దు, మీ కన్నీటి నాట్యంగా మారుస్తాగా. ఒకరోజు మీ కన్నీటిని ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాగా నేను. ఏడవద్దు. కాబట్టి నిట్టూర్పును చేయిద్దాం. ఏడవబాకండి. ఏడుపుతో వచ్చారేమో, కన్నీళ్లతో వచ్చారేమో. పాస్టర్ గారు మీరు బాగా చెప్తారండి, ఏడవకుండా ఎట్టుంటాం పాస్టర్ గారు అని మీరు అడగచ్చు నన్ను ఒక ప్రశ్న కదండి. అయితే మీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నిట్టూర్పును తుడిచివేస్తాడు. కాబట్టి నిట్టూర్పును జయించండి, దేవుని మీద ఆధారపడండి. మనకు ఒక నిరీక్షణ ఉంది, మన ప్రియులను మరలా చూస్తాం, కలుసుకుంటాం. కాబట్టి నిట్టూర్పును జయించాలి. ఆరోదిగా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చూడండి, చక్కగా 3 మాటలు ఉన్నాయి. చిన్నపిల్లలారా, చెప్పండి, ఎవరికి రాస్తున్నాడు? చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయచ్చు. రెండవది, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయచ్చు. మూడవది, యవనస్తులారా. చూడండి, క్రీస్తులో అప్పుడే పుట్టిన వారు ఎవరు చెప్పండి? చిన్నపిల్లలు. దేవునిలో ఎదుగుతున్నవారు ఎవరు చెప్పండి? యవనస్తులు. దేవునిలో బాగా దగ్గరగా ఉన్నవారు ఎవరు చెప్పండి? తండ్రులు. అదేనండి ఆత్మీయ జీవితంలో వరుస. చిన్నపిల్లలు జయించాలి, యవనస్తులు జయించాలి, తండ్రులు జయించాలి, దుష్టుని జయించాలి, ఆరోదుగా అపవాదిని జయించాలి కదండి. అన్ని వయసులతో ఉన్నవారిని అపవాది ఏం చేస్తాడంటే శోధిస్తాడు కదండి. ఆమె ఇప్పుడు ఆవలిస్తుంది పాపం, ప్రసంగం ఇప్పుడే ప్రారంభించింది. నీకు అంత ఆవలింత ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నిక్కర్లతో రాపక్కండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నైటీలతో రాపక్కండి. బయట ఒక ఫ్లెక్సీయే రాసి పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. నిక్కర్లతో దేవుని మందిరానికి రావటం దేవునికి అయిష్టమైన కార్యం. ఇది జీవము గల దేవుని మందిరము. చెప్పండి అందరూ ఆ మాట చెప్పండి. ఇదేంటిది? జీవము గల దేవుని మందిరం. ఈ మందిరంలోకి అల్లాటప్పగా నైటీ వేసుకొని వస్తాను, నిక్కర్ వేసుకొని వస్తానంటే కుదరదు. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడాలి, ఆలయ పరిశుద్ధతను మనమే కాపాడాలి. కాబట్టి రెండోసారి నిక్కర్లతో వచ్చేవాళ్ళు, నైటీలతో వచ్చేవాళ్ళు రాబాకండి. ఎవరికి అర్థం అవ్వాలో వారికి అర్థమవుతుంది. వచ్చిన వాళ్ళు కూడా క్రమంగా కూర్చోవాలి. వాక్యం అయిపోయేంత వరకు అటు ఇటు జరగకూడదు. నిశ్శబ్దాన్ని పాటిస్తూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని దేవుని మందిరంలో వింటాం. ఆశీర్వాదం. 6 విషయాలు చెప్పాను. వేటిని జయించాలి? ఒకటి మనం చెప్పండి, కీడును జయించాలి. రెండవది లోకమును జయించాలి. మూడవది అపనమ్మికను జయించాలి. నాలుగవది బలహీనతను జయించాలి. ఐదవది నిట్టూర్పును కన్నీటిని జయించాలి. ఆరవది అపవాదిని జయించాలి. ఆఖరిది ప్రాముఖ్యమైనది సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదామా? సామెతలు, Proverbs chapter 3 verse 5 and 6. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఆఖరిది 7వది స్వయమును జయించాలి. స్వయమును జయించాలి. వి ఓవర్కమ్ అవర్ సెల్ఫ్. మన స్వయమునే మనం జయించాలి. సామెతలు సొలొమోను అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి. చాలాసార్లు
దేవునిలో మనం అంటు కట్టబడకుండా ఉండటానికి కారణం మన స్వయమే, మన స్వచిత్తమే, మన సొంత ఆలోచనలే. దేవుని బిడ్డలు ప్రభుని ఎరిగిన తర్వాత మన స్వయాన్నే జయించాలి. యేసు ప్రభుని ఎరిగిన తర్వాత మన స్వయము కాదు కదండి, ఐ అనే మాట లేదు కదండి. ఇప్పుడు ఎవరు? మేము దేవుని పిల్లలం. యేసయ్య మా కొరకు సిలువ వేయబడ్డాడు. పౌలు అదే అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నా. కాబట్టి స్వయమును జయించాలి. 7 విషయాలు జయించాలి. చెప్తారా? మరొకసారి కంఠోపాఠం చెప్తారా? మీరు గట్టిగా చెప్తే నేను ఆస్వాదిస్తా. ఈ 7 మాటలు చెప్పండి. 1, దేన్ని జయించాలి? కీడును జయించాలి. 2వది, లోకమును జయించాలి. 3వది, అపనమ్మిక జయించాలి. 4వది, బలహీనతలను జయించాలి. 5వది, నిట్టూర్పును జయించాలి. వెరీ గుడ్. 6వది, అపవాదిని జయించాలి. వెరీ గుడ్. 7వది, స్వయమును జయించాలి. జయిద్దామా? 7 విషయాలు. 7 విషయాలు జయించడానికి దావీదు ఎలా జయించాడో 5 విషయాలు ఇప్పుడు మీకు చెప్పబోతాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో నుంచి దావీదు ఎలా జయించాడో, దావీదు జయ జీవితం, దావీదు ఒక సైనికుడుగా, దావీదు ఒక సేవకుడుగా, దావీదు ఒక సహస్రాధిపతిగా, దావీదు ఒక సైన్యాధిపతిగా, దావీదు ఒక బాలుడుగా 5 విషయాలు జయించాడండి. 5 విషయాలు దావీదు జీవితం ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ 5 మనం జయించాలి. ఈ 7 విషయాలు జయించాలంటే ఈ 5 విషయాలు మనం మన జీవితంలో తీసుకొని, ప్రభువా ఈ కొరకు నేను జయిస్తానని ప్రభుతో చెప్పుదాం కదండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. దావీదు గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు నాకు భలే సంతోషంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దావీదు గురించి ఉపోద్ఘాతంగా 3 మాటలు చెప్తానండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు అవి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు పాపం ఎప్పుడైతే వచ్చిందో సర్పం ద్వారా, నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఏం చేస్తానన్నాడు? వైరం కలిగే. భలే చెప్తున్నారండి. అట్లా ఇంట్రెస్ట్గా వినాలి బాగా, ఎందుకంటే లోతైన విషయాలు కాబట్టి బాగా జుర్రుకోవాలి దేవుని మాటలు. నీ సంతానానికి సర్ప సంతానం అన్నాడు. సర్ప సంతానం స్త్రీ సంతానానికి వైరము అన్నాడు దేవుడు. మంచిదే. వెంటనే ఈ మాట ఎవరు విన్నారు తెలుసా? సైతాను బాగా విన్నాడు. నాకు బాగా ఆలోచనతో ఒక మాట చెప్తాను మీతో. చాలామంది చర్చకు వచ్చే వాళ్ళ కంటే వాక్యం సైతాను బాగా వింటాడు. వాడు మంచి లిజనర్, గుడ్ లిజనర్. వాడు బాగా వింటాడు. ఎందుకంటే ఆ రోజు దేవుడు చెప్పిన మాట సైతాను విన్నాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? స్త్రీ సంతానంలో పుట్టిన వారిని నాశనం చేయడానికి పూనుకున్నాడు. తర్వాత దేవుడు ఏమన్నాడంటే అబ్రహాము సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము సంతానంలో నుంచి కూడా రక్షకుడు రాకుండా అబ్రహాము సంతానాన్ని కూడా అడ్డుకున్నాడు సైతాన్. తర్వాత దావీదు సంతానము అన్నాడండి దేవుడు. ఇక దావీదు సంతానానికి వచ్చేలాగా సైతాన్ ఏం చేయలేకపోయాడు. ఎందుకో తెలుసా? చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. కొంచెం లోతుగా దావీదు గురించి ఇంట్రడక్షన్ చెప్తా మీతో. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం చదువుదామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం ఏముంది అక్కడ? నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన ఇంకా దావీదు సంతానానికి వచ్చేలేకే సైతానం ఏం చేయలేకపోయాడు, ఏమీ చేయలేదు. ఎందుకంటే దావీదులో ఎవరు కనపడ్డారు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు కనపడ్డాడు. దావీదు సంతానం ఎంత గొప్పదో మొదటి మాట. రెండవది దావీదు సేవ. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. కీర్తన గ్రంథము 78వ సంకీర్తన 70వ వచనం నేను చదువుతున్నాను. కొన్ని మాటలు చదువుతా చూడండి. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను.
పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతను రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని. చూడండి, దావీదు ఎలా సేవ చేశాడంటే కార్యముల యందు, చెప్పండి ఆ మాట, కార్యముల యందు నేర్పరి. చూసారండి, దేవుని సేవ అల్లాటప్పాగా చేసేది కాదు. దేవుని సేవ అశ్రద్ధగా చేయువాడు ఎవరు చెప్పండి? గుర్తుపెట్టుకోవాలి, దేవుని సేవ మన ఇష్టానుసారంగా చేసేది కాదు. ఫండమెంటల్ ట్రూత్ ఇది, బేసిక్ నాలెడ్జ్ ఇది. దేవుని సేవ నీ ఇష్టం నా ఇష్టం కాదు, నీకు వెసులుబాటు నా వెసులుబాటుగా చూడాల్సింది. దేవుని సేవ నేర్పరితనంతో చేయాలి, శ్రద్ధగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. చూసారండి, కొంతమంది వాళ్ళ వెసులుబాటును బట్టి సేవ చేస్తారు, కొంతమంది వాళ్ళ ఆలోచనలు బట్టి సేవ. నీ ఆలోచన నా ఆలోచన కాదు బ్రదర్, నీ ఆలోచన నా ఆలోచన కాదు. దేవుని సేవ నేర్పరితనముతో చేయాలి, శ్రద్ధగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఎందుకో తెలుసా? ఆయన సేవ జాగ్రత్తగా చేయకపోతే ఆయన దహించు అగ్ని అని కూడా బైబిల్ చెప్తారు. కాబట్టి మొదటి దావీదు సంతానం దేవుడు ఎన్నుకున్నాడు, దావీదు సేవ దేవుడు చూశాడు. మూడవది దావీదు సాక్ష్యము కూడా గొప్పది. దావీదు సాక్ష్యం చాలా గొప్పదండి. దావీదు సాక్ష్యం ఏంది పాస్టర్ గారు? చూద్దామా? రాజులు మొదటి రాజులు 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. చూసారండి, ఏమన్నాడు దేవుడు? నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని ఏం చేశాడు? గైకొన్నాడు. ఇక్కడే కాదండి, ఇంకో మాట కూడా. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 45వ వచనం చదువుదాం. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ సొలొమోనుతో మరొక మాట చూడండి. 5-6 వచనాలు చదువుతారు. చూడండి, 5-6 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. సొలొమోను అష్తారోతును, సీదోనీల దేవతను, మిల్కోమును, అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. అంటే దావీదు ఎలా అనుసరించాడు? యథార్థ హృదయుడు. అందుకని దావీదు మంచి సాక్ష్యం. పాస్టర్ గారు, మరి దావీదు యథార్థ హృదయుడు అంటున్నారే, బత్షెబా విషయంలో ఏంటండి? మీకు ఒక ప్రశ్న రావాలి వెంటనే. దావీదును యథార్థ హృదయుడు అన్నాడు దేవుడు, వాట్ అబౌట్ బత్షెబా విషయంలో ఏంటి పాస్టర్ గారు? ఆ మాట కూడా చెప్తా. చూడండి, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి దావీదు గురించి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి ఎలా నడిచాడు? యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును. చూసారండి, ఆ ఒక్క విషయంలో తప్ప, ఆ ఒక్క విషయంలో నన్ను బాధపరిచాడు తప్ప తన బ్రతుకంతా నా కొరకు యథార్థంగానే బ్రతికాడు. మంచి సాక్ష్యం దావీదు. చెప్పండి, ఇప్పుడు దావీదు జీవితంలో ఉపోద్ఘాతంగా 3 విషయాలు చూసాం. ఒకటి, దావీదు సంతానం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు. దావీదు సేవ ఎలా చేశాడు? నేర్పరిగా. కార్యములు యందు ఎలా చేశాడు చెప్పండి? దేవుని సేవ నేర్పరితనముతో చేయాలి. అల్లాటప్పగా, ఆషామాషాగా, ఏదో నాకు తెలిసిన జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో,
మిడిమిడి ఆలోచనలతో చేయకూడదు. నా వెసులుబాటు నీ వెసులుబాటు కాదు, దేవుని సేవ దేవుని పద్ధతిలో చేయాలి. మూడవది దావీదు సాక్ష్యము, యథార్థ హృదయుడై దేవుని కొరకు జీవి. ఇప్పుడు దావీదు జయ జీవితం గురించి చూడబోదు. దావీదు ఎలా జయించాడు? 5 విషయాలు చెప్తా, రాసుకోండి. 5 జయించాడు దావీదు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 5 విషయాలు జయించాడు దావీదు. 1, సింహమును జయించాడు. 5 త్వరగా చెప్తాను, ముందు రాసుకోండి. సింహమును జయించాడు దావీదు. 2వది, శత్రువైన గొల్యాతును జయించాడు, శత్రువును జయించాడు. 3వది, తన సోదరులను జయించాడు, తన సహోదరులను జయించాడు దావీదు. 4వది, సౌలును జయించాడు దావీదు, సౌలును జయించాడు. 5వది, ఆఖరిది, సాఫల్యతను జయించాడు. 5 విషయాలండి. ఈరోజు ఈ 5 విషయాలు దావీదు జయ జీవితంలో 5 విషయాలు. 1, దావీదు ఎవరిని జయించాడు చెప్పండి? సింహమును జయించాడు. చెప్పండి ఇప్పుడు 5 విషయాలు త్వరగా. ఎవరిని జయించాడు? సింహము జయించాడు. 2వది, శత్రువును జయించాడు. 3వది, సహోదరులను జయించాడు, సోదరులను జయించాడు. 4వది, సౌలును జయించాడు. 5వది, సాఫల్యతను జయించాడు, సాఫల్యత. చూద్దామండి 5 విషయాలు చాలా జాగ్రత్తగా, చాలా లోతైన విషయాలు, బాగా మీకు పండొలిసి నోట్లో పెట్టినట్టుగా చెప్తున్నా, బాగా శ్రద్ధగా వినండి. 5 జయించాడు ఈ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో. 1, సింహమును జయించాడు కదండి. ఆత్మీయ జీవితంలో మనం కూడా, మనకొక సింహం ఉన్నాడు. ఎవరు చెప్పండి? అపవాది, మీ విరోధైన అపవాది. చెప్పండి. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడు? చర్చిలో కూర్చొనిడు, మిమ్మల్ని కూర్చొనిడు, సెల్ తీస్తాడు. కొంతమంది బయట కూర్చొని, పాపం లోపల కూర్చున్న వాళ్ళు నాకు ఎట్లా అరెస్ట్ అయిపోయారు. బయట కూర్చుంటారు కొంతమంది, వాళ్ళ సెల్ తీసి వాట్సాప్లు, ఫేస్బుక్. ఒక మొన్న అడిగింది, పాస్టర్ గారు మీకు లేవండి వాట్సాప్లు ఫేస్బుక్లు అంటే, నాకెందుకు లేవమ్మా? వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. ఈ 4 కలిపితే ఎవరున్నారు? WIFE. ఎవరండి? వైఫే ఉంది కదండి. బయట కూర్చున్న వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? జయించలేరు, కానీ జయించాలి. మొట్టమొదటిగా దేన్ని జయించాలి? సింహమును జయించాలి. దావీదు బాలుడుగా ఉన్నప్పుడే ఎవరిని జయించాడు చెప్పండి? సింహాన్ని జయించాడు. ఎలా జయించాడో చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి. ఎంత గొప్పోడండి దావీదు. దావీదు సింహమును ఎలా జయించాడంటే బాధ్యత ద్వారా. మంద పట్ల ఒక బాధ్యత, గొర్రెల పట్ల ఒక బాధ్యత, తండ్రి చెప్పిన పని మీద ఒక బాధ్యత. చూడండి, ఆ గొర్రెలను ఎవరికి అప్పగించాడంట? ఒక కాపరికి అప్పగించి. దావీదును వాళ్ళ నాన్న ఒక పని మీద పంపిస్తున్నాడు. ఆ గొర్రెలను ఒక కాపరికి అప్పగించి. బాధ్యతాయుతమైన జీవితము సింహాన్ని జయించడానికి దోహదపడుతుంది. విరోధి అయిన సింహాన్ని బాలుడైన దావీదు ఎలా జయించాడంటే బాధ్యత కలిగిన జీవితం ద్వారా. బాధ్యత కలిగిన ప్రార్థనా జీవితం, బాధ్యత కలిగిన వాక్య ధ్యానం, బాధ్యత కలిగిన సాక్ష్యం, బాధ్యత కలిగిన జీవితమే సింహాన్ని జయించడానికి దోహదపడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో సింహాన్ని జయించలేకపోతున్నావంటే నీ ప్రార్థనా జీవితంలో నీకు బాధ్యత లేదు, నీ వాక్య ధ్యానంలో నీకు బాధ్యత లేదు, బాధ్యతతో అనుదినము ప్రార్థించలేకపోతున్నావు, బాధ్యతతో వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు, బాధ్యతతో ప్రభు కొరకు జీవించలేకపోతున్నావు. దావీదు సింహాన్ని జయించడానికి కారణం ఏంటో తెలుసా? డేవిడ్ హ్యాడ్ రెస్పాన్సిబిలిటీ. దావీదుకి ఒక బాధ్యత ఉంది. అంతేకాదండి, ఆ 20వ వచనం నేను చదువుతున్నా చూడండి. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ఏమయ్యాడు? తండ్రి చిత్తాన్ని చేశాడు. ఒకటి బాధ్యతతో జీవించాడు,
రెండు, తండ్రి చిత్తానుసారమైన పనులు చేశాడు కాబట్టి దావీదు సింహాన్ని జయించాడు. బాధ్యత, కుటుంబంలో బాధ్యత. ఒక తండ్రిగా నీ పిల్లల విషయంలో బాధ్యత ఉందా? ఒక భర్తగా నీ భార్య విషయంలో బాధ్యత ఉందా? ఒక తల్లిదండ్రులుగా మీ పిల్లల విషయంలో మీకు బాధ్యత ఉందా? చాలామంది ఈ రోజుల్లో బాధ్యత లేని వ్యవహారాలు చూస్తూ ఉన్నామండి. ఎవరికి వారే. పిల్లలకి తల్లిదండ్రుల గురించిన బాధ్యత లేదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? పిల్లలు పట్టించుకోవట్లేదండి. పిల్లలు పట్టించుకోవట్లేదు. పాస్టర్ గారు మమ్మల్ని కనీసం పలకరించరండి, టిఫిన్ చెయ్యమని అడగరండి, అమ్మా అని కూడా నోరు తెరిచి పిలవరండి, నానా అని కూడా నోరు తెరిచి పిలవరండి. బాధ్యత లేని పిల్లలు ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ. నిన్ను కనిన నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయొద్దు. బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో చూడండి. ఒక పిల్లోడు ఉన్నాడంటే వాళ్ళ అమ్మ చెప్పింది నాకు, పాస్టర్ గారు నా కొడుకు నన్ను అమ్మా అని 5-6 సంవత్సరాలు అయిందండి అంటే అమ్మ అండంట. వాడు ఇంటికి వచ్చి, ఏం తిన్నావా, ఏం తాగేవా, ఏం కట్టుకున్నావా, ఏం వెళ్తున్నావా, ఏం 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 నిన్ను ఎలా పెంచింది బాబు మీ అమ్మ? నిన్ను ఎలా పెంచింది నాన్న మీ అమ్మ? నిన్ను ఎలా పెంచింది నీ తల్లి? తల్లిని తల్లి అమ్మ అని కూడా పిలవలేని ఆ దౌర్భాగ్యమైన జీవితం ఎంత కాదా? సింహం ఉన్నాడు లోకంలో, వాడు పట్టుకుంటాడు. జాగ్రత్త. దావీదు సింహాన్ని జయించాడు బాధ్యతతో. రెండవది, తండ్రి చిత్తం చేసి. తండ్రి చిత్తం ఏంటి? మారు మనసు పొందడం తండ్రి చిత్తం, రూపాంతరం పొందడం తండ్రి చిత్తం, దేవునికి ఇష్టమైన జీవితం జీవించడం తండ్రి చిత్తం, వ్యభిచారాన్ని మానడం తండ్రి చిత్తం, పాపానికి దూరంగా వెళ్ళటం తండ్రి చిత్తం, యవనేచ్ఛల నుంచి పారిపోవటం తండ్రి చిత్తం. తండ్రి చిత్తం నువ్వు చేసినప్పుడు సింహాన్ని జయించగలవు. సింహాన్ని జయించి. కాబట్టి బాలుడైన దావీదు తన జీవితంలో మొట్టమొదటిగా దేని జయించాడు చెప్పండి? సింహాన్ని జయించాడు. చెప్పండి, దేని జయించాడు? సింహాన్ని జయించాడు. రెండవది, శత్రువుని జయించాడు. చూడండి, దావీదు శత్రువుని ఎలా జయించాడు? శత్రువు అయిన గొల్యాతుని ఎలా జయించాడు చూడండి. 22వ వచనం, 21వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీలను ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండెను. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము. ఎక్కడ కూడా ఎంత బాధ్యత చూడండి. ఆ తెచ్చిన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళలేదండి. సామాగ్రి కనిపెట్టువాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చచ్చి కుశల ప్రశ్న అడిగి సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిస్తీన్ల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుగా దావీదు వినను. ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీను చూచి మిక్కిలి ఏమయ్యారు? భయపడి వాని ఎదుట నుండి ఇశ్రాయేల్ అందరూ భయపడితే దావీదు ఏమన్నాడు చూడండి. 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని చూడండి. చంపక ముందే దేన్ని అడుగుతున్నాడు? బహుమానం గురించి అడుగుతాడు. శత్రువును జయించడానికి దావీదులో 2 రహస్యాలు. ఒకటి, నా దేవుడు జీవము కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. రెండవది, చంపినోడికి బహుమానం ఏంటి అని అడుగుతాడు. దావీదులో ఎంత గొప్ప విశ్వాసం. దావీదు శత్రువును జయించడానికి దేవుని నామము, నా దేవుడు జీవము కలిగిన దేవుడు అంటున్నాడు. రెండవది, దేవుని మీద ఉన్న అపారమైన విశ్వాసం. అపారమైన విశ్వాసం. ఈ శత్రువును చంపిన వాడికి బహుమానం ఏంటి? అవునండి, లోకంలో వచ్చే శత్రువును నువ్వు నేను కూడా చంపితే, శత్రువును చంపితే, పోరాటంలో జయ జీవితం జీవిస్తే దేవుడు ఒకరోజు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. విశ్వాసముతో, యేసు నామంతో, జీవము కలిగిన దేవుని నామంతో దావీదు శత్రువును జయించాడు. లోకంలో చాలామంది శత్రువులండి. కొన్నిసార్లు నీ కోపమే నీ శత్రువు కదండి. కోపాన్ని జయిస్తున్నావా? ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళ మీద కోపడి రాత్రంతా వ్యసన పడుతూ కోపడి కదండి. బైబిల్లో చక్కటి మాట ఉంది. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది
కీడుకే కాదు. అంటే కోపములో డిగ్రీలు చూడండి ఎట్టుంటాయో. కోపము ఆగ్రహం అవుతుంది, ఆగ్రహము ఏమవుతుంది? వ్యసనం అవుతుంది, వ్యసనము ఏమవుతుంది? కీడుకు అవుతుంది. నేను ఈ మధ్య కొన్ని జర్నల్స్ చదువుతుంటే బాగా వినండి. మనిషి తిన్న ఆహారం ఎన్ని గంటల్లో జీర్ణమై చెప్పండి? 24 గంటల్లో ఖచ్చితంగా. ఇప్పుడు తిన్న ఆహారం మనం ఖచ్చితంగా ఏం చేస్తాం చెప్పండి? 24 అవర్స్ చెప్తున్నానండి. మనిషి తాగే నీళ్ళు ఖచ్చితంగా 4 గంటల్లో బయటికి వెళ్ళిపోతాయి. మనం పీల్చుకునే శ్వాస నిమిషంలో, శ్వాస నిశ్వాసలు అంటారు, ఇట్లా పీల్చుకుంటాం, తెలియకుండానే ఏమవుతుంది? శ్వాస బయట. అంటే లోపలికి తీసుకునే ఆహారం ఏమవ్వాలి? జీర్ణం అవ్వాలి. తీసుకునే నీళ్ళు ఏమవ్వాలి? బయటికి వెళ్ళిపోవాలి. పీలుస్తున్న గాలి ఏమవ్వాలి? బయటకు వదలాలి. లోపల పెట్టుకుంటున్న కోపం చెప్పండి ఇప్పుడు బయటికి వెళ్ళకపోతే ఏమై చెప్పండి? గూడు కట్టుకొని ఏమై చెప్పండి? అనేక రోగాలకు దారితీస్తుంది. జాగ్రత్త. కోపాన్ని జయిస్తున్నావా? ఇతరుల మీద వ్యసన పడుతున్నావు కదా, జయిస్తున్నావా? చెడ్డ మాటలు జయిస్తున్నావా? శత్రువును జయిస్తున్నావా? జీవము కలిగిన దేవుని బిడ్డవని మర్చిపోయావా? దేవుడు ఒక బహుమానం ఇస్తాడని మర్చిపోయావా? దావీదు శత్రువును జయించాడు. చెప్పండి, ఒకటి దేన్ని జయించాడు? సింహాన్ని జయించాడు. రెండవది దేన్ని జయించాడు? శత్రువును జయించాడు. మూడోది చూడండి, సోదరులను జయించాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం నుంచి నేను చదువుతున్నాను. బాగా చూడండి అందరూ శ్రద్ధగా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయగు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీ వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేస్తిని? మాట మాత్రం పలికితనని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరొకని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చింది. దావీదు వేరే వానితో మాట్లాడుతుంటే ఆ మాటలు ఎవరు విన్నారు చెప్పండి? వాళ్ళ అన్న ఏలియాబు విన్నాడు. చెప్పండి, ఎవరు విన్నారు? ఎవరు? ఏలియాబు. ఏలియాబు ఎవరు? దావీదు వల్ల అన్న విన్నాడు. ఆ మాట వినగానే ఏలియాబుకి ఏమొచ్చింది? దావీదు మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నాడు తెలుసా? నీ చిన్న గొర్రె మంద ఎక్కడ పెట్టావు? నీ గర్వం నాకు తెలుసురా దావీదు. అసలు ఇక్కడ ఎందుకున్నావురా నువ్వు? ఆ గొర్రెలు ఎక్కడ పెట్టావురా? పోరా రే దావీదు అని దావీదు మీద ఏం పడుతున్నాడు? కోపపడుతున్నాడండి. సొంత సహోదరుడు దావీదు మీద ఏం చేస్తున్నాడు? కోపపడుతున్నాడండి. సహోదరులను ఎలా జయించాడో తెలుసా? తన అన్న కోపపడుతుంటే దావీదు ఎలా జయించాడో తెలుసా? సింపుల్ రీజన్ అక్కడే ఉంది. 30 వచనం చూడండి. అతని యొద్ద నుండి తొలగి పక్కకి వెళ్ళిపోయాడు. దావీదు ఏం చేయలా? వాళ్ళన్న తిడతంటే గర్వం వచ్చిందిరా నీకు, గర్వంతో ఉన్నావురా నువ్వు అని అనవసరమైన మాటలు మాట్లాడుతుంటే వాళ్ళన్న అలా తిడతంటే ఎదురు వ్యాజ్యం ఆడాడా? చెప్పండి, వ్యాజ్యం ఆడాడా? వాదన పెట్టుకున్నాడా? రే ఏలియాబు ఎంత చూస్తారా అన్నాడా? చెప్పండి, ఉందా? బైబిల్లో ఉందా? రే ఏలియాబు ఒకరోజు దొరుకుతారే నాకు కూడా రే అన్నాడా? చెప్పండి, అన్నాడా? చెప్పండి. పక్కకి వెళ్ళిపోయాడు. సింపుల్ అండి. తన సహోదరులను జయించాడు దావీదు. ఎదురు వ్యాజ్యం పెట్టుకోవాలా, ఎదురు వాదన పెట్టుకోవాలా. నీ సహోదరులను జయిస్తున్నావా? నీ అక్కను జయిస్తున్నావా? నీ చెల్లిని నువ్వు జయిస్తున్నావా? నీ భార్యను, నీ భర్తను ఇలా జయిస్తున్నావా? ఎవరైనా అనవసరంగా నీ మీద లేనిపోని మాటలని, నువ్వెంత గర్విష్టివిరా, నువ్వెంత పనికిమాలినోడివిరా, నువ్వెంత చెడ్డోడివిరా, నీ హృదయ గర్వం నాకు తెలుసురా అని నిన్ను లేనిపోని మాట్లాడినట్టే సింపుల్గా ఏం చేశాడు చెప్పండి? దావీదు ప్రక్కకి వెళ్ళిపోయాడండి. తన సహోదరులను జయించిన దావీదు. నీ సహోదరులను జయించగలుగుతున్నావా? అనవసరంగా లేనిపోని వాదనలు పెట్టుకుంటున్నావా? వ్యాజ్యమాడుతున్నావా? కయ్యానికి కాలు దూవుతున్నావా? లేకపోతే ప్రక్కకి వెళ్ళిపోతున్నావా? దావీదు చాలా సింపుల్గా ప్రక్కకి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోవటమే కాదండి, ఇంకొక రకంగా కూడా దావీదు జయించాడు. వీళ్ళ అన్నల గురించి దావీదు సౌలుకి ఏమైనా చెప్పాడా? రాజా మా అన్న ఇంత చెడ్డోడని చెప్పాడా? చెప్పాడు, చెప్పండి. అంటే దావీదు ఎవరు కాదు? సాడీలు చెప్పేవాడు కాదు. చెప్పండి, దావీదు నుంచి అమ్మ ఈ మాట నాతో చెప్పండి, దావీదు నుంచి ఏమి నేర్చుకుందాం? దావీదు ఎవరు కాదు? కొంతమంది చెప్పేవాళ్ళు చెప్పటల్లా ఆ మాట, నేనేం చేయలేను. దావీదు ఎవరు కాదు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. దావీదు ఎవరు కాదు? కొండాలు చెప్పేవాడు కాదు. మా అన్న ఇట్టోడండి, మా అక్క ఇట్టండి, వాళ్ళు ఇట్టండి, వీళ్ళు ఇట్టండి, సాడీలు చెప్పేవాడు కాదు. సౌలు దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్న గురించి ఏం చెప్పలేదు తెలుసా దావీదు? ఇంకా ఏం చేశాడు తెలుసా అండి? దావీదు అదుల్లాము గుహలో ఉంటే ఈ ఏలియాబే వస్తాడు అక్కడికి. ఏలియాబే ఇక్కడ తిట్టిన ఏలియాబు దావీదు అదుల్లాము గుహలో ఉంటే వస్తే ప్రేమతో చేర్చుకున్నాడు. తన సొంత సహోదరుని జయించిన దావీదు. ఈ సొంతలను జయిస్తున్నావా? తిడుతున్నారా? సింపుల్గా ప్రక్కకి వెళ్ళిపో అంతే. తొలగిపోయాడు. సౌలు కొల గురించి చెడ్డ మాటలు చెప్పలా, లేనిపోని వ్యాజ్యం పెట్టుకోలా. ఇంకా కష్టంలో ఉన్నప్పుడు ఏలియాబే దావీదు దగ్గరికి వస్తే ప్రేమతో చేర్చుకున్నాడు. కాబట్టి 3 విషయాలు చూశాను దావీదు జీవితం. ఒకటి, ఏం జయించాడు? సింహము జయించాడు. రెండవది, శత్రువు జయించాడు. మూడవది, సోదరులు జయించాడు. నాలుగోది, ఎవరిని జయించాడు? సౌలును జయించాడు. చెప్పండి, ఎవరిని జయించాడు? సౌలు దావీదుకి ఎంత కీడు చేస్తే ఒకసారి సౌలు దొరికాడండి దావీదుకి. బాగా వినండి అమ్మలారా, కాస్త శ్రద్ధగా వినండి. ఇక్కడ ఈ పాయింట్ చాలా కీలకమైంది, చాలా శ్రద్ధగా వినాలి. సంఘమంతా లైవ్లో చూస్తున్నారు, బాగా శ్రద్ధగా వినండి. సౌలు దొరికాడండి ఒకసారి దావీదుకు. సౌలు దొరికితే ఏమన్నాడు తెలుసా? యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను ముట్టకూడదు, దైవజనుని ముట్టకూడదు. సౌలు మీద దేవుని అభిషేకం ఉందని తెలుసుకొని ఒకసారి వస్త్రపు చెంగు కోసినందుకే దావీదు ఎంత బాధపడతాడు. అయ్యో, సౌలు వస్త్రపు చెంగు కోసి వచ్చేనే. సెరూయా కుమారులు వచ్చి అవకాశం వచ్చింది, సౌలును చంపేద్దామంటే వద్దు 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 వద్దు. సెరూయా కుమారులారా, అభిషేకము నొందినవాడు సౌలు, దేవుని అభిషేకము నొందినవాడు. దైవజనుడైన సౌలును జయించాడండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు బాగా వినండి, అందరు శ్రద్ధగా వినండి. ఇటు చూడండి, నా వైపు చూడండి, బాగా శ్రద్ధగా వినండి. కీలకమైన విషయం చెప్తాను. దైవజనుల గురించి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. దైవ సేవకుడు గురించి, దేవుని అభిషేకమునందిన దైవజనులను గురించి మనం ఎక్కడ ఎవరితో ఎప్పుడు వ్యతిరేకమైన మాటలు మాట్లాడకూడదు. మరి పాస్టర్ గారు వాళ్ళు మమ్మల్ని అరుస్తుంటే తిడుతుంటే మేమేం చేయాలి పాస్టర్ గారు? అది మీకు ఆశీర్వాదమే. దావీదు ఏమంటాడు తెలుసా? 141 కీర్తన 5వ వచనం ఇంటికి పోయి చదవండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము. అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందునుగాక. దైవజనుల జోలు రాకూడదు. దేవుని చేత అభిషేకమునందిన దైవజనుల జోలు రాకూడదండి. దావీదు సౌలును జయించాడు. మరొక మాట చెప్పమంటారా? ఎలా జయించాడు తెలుసా? సౌలు దావీదుకు అంత కేడు చేస్తూ ఉంటే ఒక సమయంలో చంపడానికి 3000 మందిని పెట్టుకొని వస్తే దావీదు ఏమంటాడు తెలుసా? గొల్యాతును చంపిన దావీదు ఏమంటాడు తెలుసా? చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా, పేను లాంటి వాడినయ్యా, మిన్నల్లి లాంటి వాడినయ్యా, నా మీదకి ఎందుకు వస్తున్నావయ్యా? ప్రాధేయపడతాడు. అంతేగాని సౌలు గురించి చెడుగా జీవితంలో ఎప్పుడు మాట్లాడలేదండి. సౌలు గురించి చెడుగా జీవితంలో ఎప్పుడు మాట్లాడలే. కొంతమంది ఉంటారండి, నోరు తెరిస్తే దైవజనుల గురించే ఎందుకు మాట్లాడతారు? మీకెందుకు అసలు దైవజనుల జోలు? దేవుని పరిచర్య చేస్తున్న దైవజనుల జోలు మీకెందుకు? దాని ద్వారా ఎంత శిక్ష, ఎంత ఉగ్రత తెలుసా మీకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుల జోలు మనం పోకూడదు. దైవజనులకు విరోధమైన కార్యాలు మనం చేయకూడదు. దేవుని అభిషేకం నందిన సౌలును జయించాడు దావీదు.
ఎలా జయించాడో తెలుసా? దేవుని అభిషేకం నొందిన వాడని తెలుసుకున్నాడు. ఏ రోజు కూడా దావీదు సౌలు గురించి చెడుగా, సౌలును జయించాడు. ఆఖరి పాయింట్, దావీదు ఎవరిని జయించాడు చెప్పండి? 4 విషయాలు విన్నా. ఒకటి, ఏమి జయించాడు? సింహం జయించాడు. రెండవది, శత్రువు జయించాడు. మూడవది, సోదరులను జయించాడు. నాలుగవది, సౌలును జయించాడు. ఐదవది, సాఫల్యత. ఇది చాలా కీలకం అండి. దావీదు గొల్యాతును జయించిన తర్వాత సాఫల్యత, జయ జీవితంలో ఉన్నాడు. ఇప్పుడు చాలామంది కష్టాన్ని జయిస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇరుకు జయిస్తారు, ఏదైనా బాధ జయిస్తారు, కానీ సాఫల్యత జయించేది కొద్ది మందే. దొరికిపోతారు అక్కడ సాతానికి. సాఫల్యత, అభివృద్ధి, ఆశీర్వాదాన్ని జయించేది కొద్ది మందే. కానీ దావీదు ఎలా జయించాడో 2 విషయాలు చెప్పి ముగించేస్తారు. చూడండి, దావీదు గొల్యాతును జయించిన తర్వాత 58వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 58వ వచనం. సౌలు అతనిని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడు అని అడుగగా దావీదు, నేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను. ఏమన్నాడు? అను. మేము, అయ్యా రాజా, సౌలు రాజా, నేను గొల్యాతును జయించిన మా నాన్న, నేను ఎవరమో తెలుసా? ఈ దాసులమయ్యా. వి ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ యూ. మేము నీ దాసులమయ్యా. గొల్యాతును జయించిన తర్వాత దావీదన్న మాట అండి, చిన్నవాడా నీవెవరివి, నీవెవరువో నేను తెలుసుకోవచ్చా? సౌలు అంటే ఏమన్నాడు తెలుసా? నేను బేత్లెహేమీయుడైన యెష్షయిను, నీ దాసుని కుమారుడును. నేను మా నాన్న నీ దాసులమయ్యా, నీ దాసులము. సాఫల్యతను తగ్గింపుతో జయించాడండి. చాలామంది ఉద్యోగం వచ్చిన తర్వాత, చాలామంది ప్రమోషన్ వచ్చిన తర్వాత, చాలామంది కదండి హెచ్చించబడిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత కదండి, పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఏం పోతాం చెప్పండి? పెద్దవాళ్ళు అంటారు, వీడు చదవక ముందు పెసలు అని అన్నాడండి. ఏమన్నాడంటే చదవకముందు, చదువుకోకముందు ఏమన్నాడంటే చెప్పండి? పెసల్నే అన్నాడంట. ఇప్పుడు ఏమన్నాడు తెలుసండి? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పోతా, ఇప్పుడు కాస్త ఇంగ్లీష్ నేర్చుకొని ఏమన్నాడు? పెసలు కాస్త పిసలైపోయినాయి అంటున్నాడు. చాలామందికి ప్రమోషన్ వచ్చి జీతం పెరిగిన తర్వాత కదండి, సాఫల్యత వచ్చిన తర్వాత, రిటైర్మెంట్ అయితే పోద్దలేండి మొత్తం, దేవునికి స్తోత్రం. కానీ ఆ స్థితి వచ్చిన తర్వాత ఏమవుతున్నారు తెలుసా? సాఫల్యతలో జయించలేకపో. దావీదు గొల్యాతును జయించిన తర్వాత సౌలు అడిగాడు, చిన్నవాడా నీవెవరివి? నేనెవరినో తెలుసయ్యా, నేనెవరినో తెలుసా? నా తండ్రి బేత్లెహేమీయుడైన యెష్షయి, మా నాన్న నీ దాసుడే, నేను నీ దాసుని. ఎంత తగ్గింపు! సాఫల్యత జయించాడు, తగ్గింపు. రెండవది, ఈ దావీదు గొల్యాతును చంపిన తర్వాత ఏం చేశాడు తెలుసా? సాఫల్యత ఎలా జయించాడు చూడండి. ఆఖరి పాయింట్ చెప్పి ముగించేస్తా. అమ్మా కాస్త బాగా వినండి, శ్రద్ధగా వినండి. దావీదు గొల్యాతును చంపిన తర్వాత మొట్టమొదటి విజయంలో, గొల్యాతును చంపిన తర్వాత ఏం చేశాడు తెలుసండి? ఆ కత్తి తీసుకెళ్ళి ఆడబెట్టాడు? ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు. మొదటి విజయంలో, దావీదుకు దేవుడిచ్చిన మొదటి విజయంలో, ఆ విజయ కారకమైన కత్తిని ఆ గొల్యాతు కత్తితోనే గొల్యాతును తలనరికి ఆ కత్తి తీసుకెళ్ళి ఆడబెట్టాడు చెప్పండి? ప్రత్యక్ష గుడారం. దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత మీ మొదటి నెల జీతాలు ఏం చేస్తున్నారు? దేవుని పరిచర్యకి ఏమైనా ఇస్తున్నారా? దేవుని సేవకు ఏమైనా ఉపయోగపరుస్తున్నారా? కదండి. పాస్టర్ గారు, చర్చికి అయితే వచ్చి వెళ్తాం కానీ కత్తి ఇవ్వటం మా వల్ల కాదు పాస్టర్. ఆశీర్వాదం ఎట్లా మీకు? దీవెన ఎట్లా మీకు? తన మొదటి కత్తి, ఆ మొదటి విజయంలో, గొల్యాతును చంపిన మొదటి విజయంలో ఆ కత్తి తీసుకెళ్ళి ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు. సాఫల్యత జయించాడు దావీదు. దేవునికి ఇవ్వండి, దేవుని పరిచర్యకి ఇవ్వండి.
మీరు ఎంతగా దీవించబడతారో. దేవుని కోసం మీరు ఏదైనా చేస్తే దేవుడు అచ్చి ఉండే దేవుడు కాదు. మీరు దేవుని కోసం ఏది చేస్తారో ఆ తండ్రి మీకు బహుగా ప్రతిఫలం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. విస్తారమైన సేవ జరిగే మన సంఘంలో ఇక్కడ ఇవ్వకుండా కొంతమంది ఎక్కడెక్కడో ఇవ్వాలని ఏదేదో చేయాలనుకుంటారు. మీరే దేవునికి లెక్క అప్పగిస్తారు. సాఫల్యత జయించాడు. చెప్పండి, దావీదు 5 జయించాడు. ఒకటి, దేని జయించాడు? సింహము జయించాడు. అందరూ చెప్పండి, ఎవరు తెరిచి. ఏం జయించాడు? సింహము జయించాడు. రెండవది శత్రువు జయించాడు. మూడవది సోదరులను జయించాడు. నాలుగవది సౌలును జయించాడు. ఐదవది సాఫ్. 5 మనం జయిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలల వంచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, జయించుము అనే అంశం ద్వారా ఈరోజు నాతో మాట్లాడావు. నేను జయిస్తానయ్యా. ఈరోజు మొదలుకొని నీకోసం జీవితాన్ని జీవిస్తాను. సింహాన్ని జయిస్తాను. నా విరోధి అయిన గర్జించు సింహంతో బాధ్యతతో ప్రార్థన చేసుకోండి. నీ చిత్తం చేస్తాను ప్రభా. సింహాన్ని జయిస్తాను, శత్రువుని జయిస్తాను. ఎక్కడ శత్రు విషయంలో నిర్లక్ష్యంగా ఉండను. నీ నామాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి శత్రువుని జయిస్తాను, సోదరులను జయిస్తాను ప్రభా. నా మీద అనవసరంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వ్యాజ్యం ఆడను, వాదించను, తొలగి పక్కకి వెళ్ళిపోతాను. వారి గురించి నేను చెడుగా మాట్లాడనయ్యా. వారు సాయం చేయమని వచ్చినప్పుడు సహాయం చేస్తాను. సోదరులను జయిస్తాను, సౌలును జయిస్తాను ప్రభా. సౌలును జయిస్తాను. 5వది సాఫల్యత జయిస్తాను. ఈ 5 నా జీవితంలో జయించడానికి సహాయం చేయ ప్రభా. నాకు సహాయం చేయ ప్రభా. నాకు సహాయం చేయ. నేను జయిస్తాను తండ్రి. 5 విషయాలు దావీదు జయించిన 5 విషయాలు దాటి తెల్లంగా నాతో మాట్లాడే. నేను కూడా జయిస్తానయ్యా ప్రభా. నాకు సహాయం చేయండి. అందరం అలాగే ప్రార్థనలో ఉండగా నేను జయిస్తాను అని దేవునికి అడుగు తీర్మానం తీసుకున్న వాళ్ళు మీ కుడి చేయి చూపిస్తారా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను ధైర్యంగా. ప్రభా, ఈరోజు మొదలుకొని నేను జయిస్తానయ్యా. నేను జీవితం జీవిస్తాను ప్రభా. నాకు సహాయం చేయను. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. గాడ్ బ్లెస్ యు. చేతులు దించండి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. అలసిపోకు ఏనాడు. అలసిపోకు ఏనాడు. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా.
ఈ పరిశుద్ధాలయంలో నాయన జయించుము అనే అంశం ద్వారా ఏ విషయాలు మేము జయించాలో, దావీదు ఎలా జయించాడు, ఏమేమి జయించాడో తేట తెల్లంగా స్పష్టంగా ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. అనుదిన జీవితంలో మీ కొరకు మేము జీవితాన్ని జీవించినట్లుగా ఈ వాక్యం మా అందరి హృదయంలో నూరంతలుగా ఫలింపచ్చు. జయించు వాణిని నా తండ్రి సింహాసనం మీద కూర్చొని పెడతానన్నారు. ఆ అనుభవంలోకి మమ్మల్ని తీసుకురమ్మని సంఘాన్ని దీవించి వాక్యం అందరి జీవితంలో నూరంతలుగా ఫలభరితం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. ప్రత్యేక కీర్తన పాడుచూ ఉండగా పరిచారకులు వచ్చి కానుకలను సేకరించి